వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనందరికీ తెలుసు, బీజేపీలో ఏ మూమెంట్ జరగాలన్నా, ఏ ఒక్క నాయకుడిని జరపాలన్నా, ఏ ఒక్కరికి పోస్టింగ్ రావాలన్నా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ దాని వెనకాల కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఇవాళ బీజేపీ నడుస్తుంది అన్నది వాస్తవం. ఎందుకంటే గతంలో నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కానీ, లేదంటే బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి అధ్యక్షుడి నియామకం నుంచి మొదలుకుంటే క్యాబినెట్లో అనేక మంది నియామకం కూడా ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే బీజేపీ కొంత యాక్షన్ తీసుకుంటుంది. సో ఈ క్రమంలో బండి భగీరథ అంశంలో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది, రంగంలోకి ఆర్ఎస్ఎస్ దిగిపోయింది అని. కాకపోతే కీలకంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ బండి భగీరథ విషయంలో చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి భగీరథ తండ్రికి ఇది ఒక బిగ్ షాక్గానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇప్పటికే అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి మనకు కూడా కొంత అక్కడ పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, క్యాబినెట్ నుంచి కూడా బండి సంజయ్ని తప్పించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో సమీకరణలో భాగంగా కొంత ధర్మపురి అరవింద్ పేరు, అట్లాగే ఈటల రాజేంద్ర పేరు కూడా ప్రముఖంగా ఇవాళ క్యాబినెట్లకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బండి భగీరథకు సంబంధించినటువంటి అతి పెద్ద దుమారం రేగుతుంది రాజకీయంగా. ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మాట్లాడడం, దాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కౌంటర్ చేయడం, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా స్పష్టంగా ఆ యొక్క కేసులో ఎట్లా నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అనే అంశాలను కూడా ఇవాళ వాస్తవాలతో సహా కొంత తెర ముందు ప్రజల ముందు పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో బీజేపీకి కూడా ఊహించినటువంటి విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ చేతులు ఎత్తేసి ఒక లెటర్ రిలీజ్ చేసింది. కీలకమైనటువంటి లెటర్గానే మనం దీన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఈ యొక్క లెటర్ రిలీజ్ చేసిన తర్వాత అటు బీజేపీ పార్టీ అడ్డంగా ఇరుక్కుంది ఈ యొక్క బండి వ్యవహారంలో. ఎందుకంటే గతంలో ఇదే బండికి సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు పార్టీకి బండి భగీరథ అంశానికి సంబంధం లేదు అని స్పష్టంగా మాట్లాడారు. మరోవైపు ఇది పూర్తిగా వాళ్ళ యొక్క కుటుంబ సమస్య, బీజేపీ సమస్య కాదు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి బండి భగీరథ్ మాత్రమే, ఇది వాళ్ళ తండ్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి మీద ఆరోపణలు లేవు అని చెప్పారు. కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఏం చెప్పిందంటే, రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ పైన దుష్ప్రచారం చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు, ఇది మొదటి హెచ్చరిక. అట్లాగే శ్రీ బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలను, సంఘాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు బద్నాం చేయడానికి ప్రయత్నించడంపై ఆర్ఎస్ఎస్ తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. సదరు వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్ జీ, అట్లాగే ప్రాంత ప్రచారక శ్రీ లింగం శ్రీధర్ల పేర్లను ప్రస్తావించడం, వారికి బండి సంజయ్ గారితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, అందుకే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసత్య నిరాధార కథనాలు కొన్ని మీడియా వర్గాలు వాస్తవ విరుద్ధమైనటువంటి అంశాలను ప్రచారం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజంలో నిరంతరం నిస్వార్థంగా ప్రజాసేవలో నిమగ్నమయ్యే లబ్ధి ప్రతిష్ట కలిగినటువంటి కార్యకర్తలను లక్ష్యం చేసుకొని వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఇలాంటి నిరాధారమైనటువంటి వార్తలతో సంఘాన్ని, కార్యకర్తలను బద్నాం చేయాలని చూస్తే వారిపై కఠిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతోంది. అయితే ఈ యొక్క బండి వ్యవహారంలో కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకుంటే వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ బీజేపీ స్టేట్ ఐటీ సెల్, లేకుంటే బీజేపీకి సంబంధించినటువంటి కొంత గ్రూపులు, అట్లాగే బీజేపీ ఆయన ప్రజా సంగ్రామ యాత్ర చేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క యాత్రా గ్రూపుల్లోనే బాధితురాలకు సంబంధించినటువంటి వ్యవహారం, అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ రివీల్ చేశారు, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఇట్లా చాలా వరకు పోక్సో చట్టానికి విరుద్ధంగా ఆ యొక్క వ్యవహారం అంతా కూడా నడిపినటువంటి వ్యవహారం బీజేపీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు, అట్లాగే బండి భగీరథ్ వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి, అంటే బీజేపీ సెంట్రిక్గానే జరిగింది వాళ్ళంతా కూడా. దాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ గారికి అంటగట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే బీజేపీని కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఉదయం స్పష్టంగా చెప్పారు, దీని వెనకాల ఎవరున్నా కూడా ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిందే. బీజేపీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు కొన్ని కేసులు బయట పెట్టారు కానీ ఇప్పటిదాకా ఎందుకు వాళ్ళ పేర్లను రివీల్ చేయట్లేదు, ఎందుకు తెర మీద తీసుకురావట్లేదు. స్పష్టంగా బీజేపీ తెరనకల నుండి గేమ్ ఆడింది, బాధితురాలకు సంబంధించినటువంటి ఐడెంటిటీని రివీల్ చేయడంలోనే సుస్పష్టం అయిపోయింది. కానీ ఇవాళ దాన్ని ఆర్ఎస్ఎస్తో లింక్ పెట్టినటువంటి వ్యవహారం అంటే ఆర్ఎస్ఎస్ ఖండిస్తోంది, అట్లాగే చట్టపరమైనటువంటి చర్యలు తప్పు అంటోంది. కానీ ఇక్కడ కీలకంగా
ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీని బండి తండ్రిని ఎట్లా ఇరికిచ్చింది ఇక్కడ ప్రధానంగా అంటే బీజేపీ అంతర్గత వ్యవహారాలతో ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు అంటే ఈ యొక్క మొత్తం బండి భగీరథ్ వ్యవహారం బీజేపీ అంతర్గత వ్యవహారం అని ఇరికించేసింది. ఒకటి బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు పార్టీకి ఆ అంశానికి సంబంధం లేదు అని ఆయన చెప్తుంటే ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన మీద అట్లాగే సంగప్ప ఎవరైతే జర్నలిస్ట్గా ఉండి మధ్యవర్తిత్వం వహించారో వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయాలి. ఎందుకంటే 9 రోజులు దాచిపెట్టారు భగీరథ్ని, పరారీలో లేడు, కావాలని దాచి ఉంచారనే ఒక అంశం అయితే, అట్లాగే ఆనాడు బాధితురాలు వీళ్ళని అప్రోచ్ అయితే కొంత సెటిల్ చేసే ప్రయత్నం చేశారు, కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు, ఇట్లా డిఫరెంట్ ఆరోపణలు ఉన్నాయి. అందుకనే వాళ్ళ తండ్రిని చేర్చాలి, సంగప్పని చేర్చాలని ఒక వ్యవహారం తెర మీద నడుస్తూ ఉంటే మరోవైపు క్యాబినెట్ నుంచి కూడా కొంత తప్పించాలి అని ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సమాజం నుంచి ఈ కోణంలోనే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళటం, అట్లాగే కేంద్ర క్యాబినెట్ ఎమర్జెన్సీ మీటింగ్ జరగటం, అట్లాగే అమిత్ షా కొంత గవర్నర్తో రిపోర్ట్ తెప్పించుకోవటం, ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. సో ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ వైపు నుంచి ఖండన వచ్చింది. మరోవైపు ఇప్పుడు బండి సంజయ్ గారు అంటేనే కొంత బీజేపీ నాయకుల్లో కొంతమందికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి అనేది ఒక తెలిసినటువంటి అంశం. ఇట్లా బీజేపీలో చాలామంది నాయకులకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే ఆర్ఎస్ఎస్ చెప్తేనే బీజేపీ చేస్తుందనే ప్రచారం కూడా కొంతకాలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసినట్టు కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంతర్గత సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఇక్కడ రాష్ట్ర బీజేపీ వ్యవహారాలను నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రమే పర్యవేక్షిస్తుంది మరియు సమన్వయం చేస్తుంది. ఇందులో ఇక్కడ రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర శాఖకు ఎలాంటి ప్రత్యక్ష జోక్యం ఉండదు. అంటే ఆర్ఎస్ఎస్కి బీజేపీలో ఇంటర్నల్ ఇష్యూస్కి సంబంధం లేదని చెప్పేశారు, క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళేమో బీజేపీ అధ్యక్షులేమో కుటుంబ సమస్య బీజేపీకి సంబంధం లేదంటారు, ఆర్ఎస్ఎస్ ఏమో అది పూర్తిగా బీజేపీ ఇంటర్నల్ ఇష్యూ మాత్రమే, ఈ ఇంటర్నల్ ఇష్యూకి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు, స్టేట్ ఆర్ఎస్ఎస్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఈ వ్యవహారంలో లేదు, కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతున్నట్టుగా ఇప్పుడు బండి సంజయ్ గారిని ఆర్ఎస్ఎస్ కాపాడుతోందనో, బండి సంజయ్ గారి వ్యవహారంలో బండి భగీరథ్ ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితుడుగా చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి తరుణంలో ఆర్ఎస్ఎస్ రంగంలో దిగిందనో ఇటువంటి వాటికి మాకు సంబంధం లేదని చెప్పేశారు. అట్లాగే రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర శాఖకు ఎలాంటి ప్రత్యక్ష జోక్యం ఉండదు. వాస్తవాలు ఇలా ఉంటే కనీసం విచక్షణ లేకుండా కొన్ని మీడియా సంస్థలు బండి సంజయ్కి సంఘ కార్యకర్తలకు ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయంటూ అందుకే ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ నిరాధారమైనటువంటి తప్పుడు కథనాలు ఆర్ఎస్ఎస్కి అంటగడుతూ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలని చూడటం దురదృష్టకరం. మీడియా ద్వారా సమాజానికి వాస్తవ విషయాలను అందించాల్సింది పోయి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారం నిలిపివేయాలని, లేని పక్షంలో సదరు వ్యక్తులు ప్రకారం న్యాయపరమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జారీ చేసినటువంటి వాళ్ళు కట్టా రాజగోపాల్, ప్రాంత సమాచార ప్రచార ప్రముఖ్. సో ఇప్పుడు క్లియర్గా చెప్పేశారు, మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నామంటూ నిరాధారమైనటువంటి తప్పుడు కథనాలు. అంటే ఇప్పుడు బండి భగీరథ్ గారి వ్యవహారంలో వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రిని ఆర్ఎస్ఎస్ ఎటువంటి వ్యవహారంలో కాపాడదు అని క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి ఇంకా ఆర్ఎస్ఎస్ జోక్యం ఉండదు. బీజేపీ కూడా ఇవాళ అంతర్గతంగా అతిపెద్ద చర్చ జరుగుతోంది. క్యాబినెట్ నుంచి తక్షణమే వాళ్ళ తండ్రిని తప్పించాలని ఒక చర్చ బీజేపీ ఇంటర్నల్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ బాధితురాలకు న్యాయం చేయాలనే ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో అతిపెద్ద డిబేట్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా బాధితురాలకు న్యాయం జరగాలంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఉంటే ఖచ్చితంగా న్యాయం జరగదు. మరోవైపు ఇన్ని ఆధారాలతో కేసు నీరుగార్చే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నటువంటి తరుణంలో అసలు మేజరా మైనరా అనే ఒక చర్చ లేవెట్టేలాగా కొంత స్పెక్యులేషన్స్ నెరేటివ్ని బిల్డ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళందరి మీద కేసులు పెట్టాలనే డిమాండ్ ఉంది. ఆల్రెడీ కొందరి మీద కేసులు పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్పష్టంగా ఆయన కనుక ఆ యొక్క మోడీ గారి క్యాబినెట్లో కొనసాగితే ఖచ్చితంగా కేసు నీరుగారే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. అన్ని వ్యవస్థల్ని తమ గుప్పెట్లో పెట్టుకొని కొంత కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తారు అనే ఒక ఆరోపణలు కొంత విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి తరంలో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అయితే మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ నిరాధారమైనటువంటి కథనాలు అంటుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎటువంటి సపోర్ట్ బండి విషయంలో చేయదు అని క్లారిటీ ఇచ్చింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రకటన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందో బీజేపీ అంతర్గత వ్యవహారాలతో సంబంధం లేదని చెప్పారో స్పష్టంగా బీజేపీ పార్టీని ఆర్ఎస్ఎస్ ఇరికించినట్టుగా మనం అర్థం చేసుకోవాలంటే కొంత న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్కి బీజేపీలో ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధం లేదని చెప్పి. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేక స్పెక్యులేషన్స్ కొంత పొలిటికల్ వర్గాలు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బండిని తప్పించి ఆ ప్లేస్లో ఈటల్ని తీసుకోవాలనే ఒక చర్చ జరుగుతుంది. బీసీ నాయకులు ముదిరాజ్ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఉండే
అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే జరుగుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ లేఖ మీద మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.